హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారంతా? ఐ హోప్ అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా నేచర్ వీడియోనండి, గార్డెనింగ్ వీడియోనే ఉంటుందన్నమాట. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో షూట్ చేసిన వీడియో అనమాట. గార్డెనింగ్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ అయితే నేనైతే తీసి పెట్టుకున్నాను, ఎందుకో మెమొరబుల్గా ఉంటాయనేసి. సో అవి ఉంటేను చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఒక వీడియో అయితే చేశానండి. ఇవి అందరికీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అందుకనేసి ముందుగానే చెప్తున్నానండి. ఆల్మోస్ట్ గార్డెనింగ్ అంటే అందరూ చేస్తూనే ఉంటారు కదా, సో అందుకనే చెప్తున్నానండి. నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి వీడియోనైతే. మేమైతే ఈ క్వార్టర్కి ఆగస్టు 16, 2022లో వచ్చామండి. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు క్వార్టర్ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం ఎక్కడ చూసినా చెట్లేనండి. ఇవైతే క్వార్టర్ చుట్టూరా మొత్తం ఇవే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఇంతకుముందు గార్డెన్ టవర్ వీడియో చేసినప్పుడు కూడా ఈ వీడియోని అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తే బాగుంటుంది అనేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఇదంతా కూడా కట్ చేయడానికి ట్రేడర్స్ ఉండరా అని కూడా ఆ వీడియోలో డౌట్స్ అయితే రేజ్ చేశారనమాట. కొన్ని యూనిట్లలో ఉంటారండి. ఇవన్నీ ఏ ఫెసిలిటీస్ అయినా కూడా అక్కడ ఉండే యూనిట్ని బట్టే ఉంటాయన్నమాట. సో యూనిట్లో అయితే అటువంటి ఏమీ లేవు. ఇంకా ఇదంతా కూడా మేమే క్లీన్ చేసుకున్నాము. ఒక 3 మంత్స్ పట్టిందండి అంతా క్లీన్ చేసుకోవడానికి. 3 మంత్స్ తర్వాత అయితే అవుట్లుక్ ఈ విధంగా ఉందన్నమాట. అంతా కట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇదంతా కూడా స్ప్రే కొట్టేసాము, అంటే గడ్డి చావడానికి అనేసి. ఇప్పుడు కొడుతున్నారు కదా మా హస్బెండ్, అదే స్ప్రే ఒక 1 మంత్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి అలా కొడుతూ ఉంటే గడ్డి అంతా కూడా ఇలా ఎండిపోయినట్టుగా ఉంది. మళ్ళీ పచ్చగా ఉన్న చోటల్లో మళ్ళీ మందు తీసుకొచ్చి మళ్ళీ కొడుతూనే ఉండేది. ఆ విధంగా చేస్తూ ఉంటే 3 మంత్స్కి కంప్లీట్గా ఈ విధంగా ఉంది లుక్ అయితే. చుట్టూరా కూడా బౌండరీ లాగా కట్టేసుకున్నాము కర్రలతోటి. మేమే అదే కంచెలాగా వేసేసామండి. ఆ తర్వాత గార్డెనింగ్ చేయొచ్చు, కొన్ని మొక్కలు పెట్టుకోవచ్చు అనేసి ఈ విధంగా చేసామన్నమాట చుట్టూ. ఇదైతే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో షూట్ చేసిందనమాట. దసరాకి అయితే ఇంటికి వెళ్ళాము లాస్ట్ ఇయర్లో అయితే. అప్పుడు పిల్లలకి హాలిడేస్ ఉన్నాయనేసి కొన్ని రోజులే ఇచ్చారండి. ఇక్కడైతే ఎక్కువ రోజులైతే మన దగ్గర ఇచ్చినన్ని రోజులైతే ఇవ్వరు. సో అప్పుడైతే ఫెస్టివల్కి వెళ్తే అందరూని మీట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ని అనేసి అప్పుడు వెళ్తాం ఎక్కువ శాతం అయితే. అప్పుడైతే లీవ్స్ 30 పెట్టామనుకుంటా. 30 పెట్టుకుంటే RH, GHలు అన్నీ కలుపుకొని ఒక 40 to 45 డేస్ వచ్చాయండి. ఈ విధంగా ఫెస్టివల్స్ ఎక్కువ ఉన్న మంత్ లీవ్స్ పెడితే మనకి GHలు, RHలు అన్నీ కలుపుకొని కొంచెం యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లీవ్లు అయితే. 25 డేస్ ఇంటికైతే వెళ్ళొచ్చాము. ఇంకా పెద్దబాబు స్కూల్ ఉందనేసి. ఆ తర్వాత మిగతా 20 డేస్ ఏం చేయాలనో అర్థం కాక ఈ వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నాం అనమాట. అంతా ప్లేస్ కూడా చాలా ఉంది కదా, గార్డెనింగ్ చేద్దామన్న ప్లాన్ తోటి. వాటర్ అయితే లేవు. సో మా పక్కన ఒక క్వార్టర్ వాళ్ళు లక్కీగా అప్పుడే టెంపరీ డ్యూటీకి అయితే వెళ్ళారనమాట. ఆ క్వార్టర్ ఖాళీనే ఉంది, ఆ కీ మాకు ఇచ్చేసి వెళ్ళారు. సో ఇంకా వాళ్ళ వాటర్ కూడా మేమే యూజ్ చేసుకుంటూ దొరికిందే ఛాన్స్ అనేసి ఇంకా గార్డెనింగ్ అయితే ప్రిపేర్ చేసామన్నమాట. కోటి విద్యలు కూటి కొరికే అన్నారు కదండి మన పెద్దలు. మనం ఎంత సంపాదించినా కూడా మనం తినే ఆహారం సరిగా లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. చూసే వాళ్ళందరూ 2-3 సంవత్సరాలకు ఇవన్నీ చేయడం మీకు అవసరమా అని అంటుంటారు. కానీ మాకెందుకో గార్డెనింగ్ చేయాలంటే చాలా ఇష్టం అండి. మేము ఉన్నన్ని రోజులు ఈ క్వార్టర్ని నీట్గా ఉంచుకొని ఇలా పచ్చని చెట్లతో నిండి ఉంచాలన్నదే మా ఉద్దేశం. మేము వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చేవాళ్ళు ఇంకా వాళ్ళ ఓపికని బట్టి ఉంటుంది. అందుకేనండి కింద క్వార్టర్ దొరకాలని కోరుకున్నాము. ఎప్పుడు ఆ అపార్ట్మెంట్స్లో ఉండే దానికన్నా ఇలా కింద క్వార్టర్ దొరికితే చాలా బాగుంటుంది అనిపించేది ఎప్పుడైనా కూడా. ఫస్ట్ టైం అయితే ఇలా దొరికిందనమాట. మేము చేసే ఈ పనులన్నీ చూసిన వాళ్ళందరూ కూడా మీరు ఇంతకుముందు ఏం పనులు చేసేవాళ్ళు అని అడుగుతూ ఉంటారు. నాకు ఈ పనులన్నీ తెలియకపోయినా కూడా మేము కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే కదండి. కొద్దో గొప్ప నైపుణ్యం ఉంది. ఆ నైపుణ్యాన్ని ఈ విధంగా ప్రదర్శిస్తున్నాం. ఈ రోజుల్లో లక్ష్మి అంటే ధనం, డబ్బు సంపాదించడం అని అనుకుంటారు. కానీ నా దృష్టిలో మాత్రం లక్ష్మి అంటే ఆరోగ్యం. వృక్షో రక్షిత రక్షితః అన్నారు కదండి. మనం మొక్కల్ని కాపాడితే అవి ఎప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటాయి. చుట్టూరా కంచె వేసేసి మధ్యలో రేకంప పెట్టాము. ఇక్కడైతే కోతులు, పందులు, కుక్కలు బాగా ఉన్నాయన్నమాట. సో మధ్యలో నుంచి అవి లోపలికి రాకుండా ఆ విధంగా రేకంప పెట్టేసాము. ఇంకా వాళ్ళందరూ ఆ పనులు చేస్తుంటే నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటూ నా వర్క్ నేను చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని మట్టి పెడ్డలు ఉన్నాయి. అవన్నీ కూడా చదును చేస్తూ మట్టిని కూడా మొత్తం చదును చేయమని చెప్పారు. సో అందుకనేసి ఇక్కడ గడ్డలన్నీ కూడా పగలగొడుతున్నాను. అదంతా కూడా చుట్టూ కట్టలాగా కట్టేసాము. వాటర్ ఒక్క దగ్గర వదిలిపెడితే మొత్తం అన్నిటికీ వచ్చే విధంగా పెట్టేసామన్నమాట.
జై జవాన్ జై కిసాన్ అనే సెంటెన్స్ అయితే మా వారికి బాగా సెట్ అయిపోద్ది. ఎందుకంటే మార్నింగ్ 9 to 1:30 వరకు డ్యూటీ చేసి వచ్చి తర్వాత కొంచెం అన్నం తినేసి మళ్ళీ ఈ విధంగా గార్డెన్లోకి వచ్చేసి అంతా కూడా గార్డెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3:30కి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి. మట్టినంతటి కూడా చదును చేసేసి మెత్తటి మట్టి అంటే ఎటువంటి గడ్డలు లేకుండా కూడా అన్నీ పగలు కొట్టేసి ఈ విధంగా కట్టలాగా కట్టేసామండి. అంటే మడలు ఉంటాయి కదా, ఆ విధంగా కట్టేసాము. అన్నీ కూడా మడుల్లాగా కట్టేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సీడ్స్ అయితే వేసేసాను అనమాట. ఒక దాంట్లో పాలకూర, ఒక దాంట్లో లసూన్ అంటే ఇక్కడ హిందీలో వెల్లుల్లి అనమాట. వెల్లుల్లి, ఇంకొకటి ఉల్లిపాయ, గోంగూర, కొత్తిమీర, ఇంకా చాలా అంటే చాలా సీడ్స్ అయితే వేసేసామన్నమాట. 3 monthsలోనే అన్నీ కూడా బాగా వచ్చినాయండి. ఇదంతా చేస్తుంటే నాకైతే ఒక డైలాగ్ గుర్తొస్తుందండి. మహర్షి సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా, ఒకసారి ఈ మట్టిలో కాలు పెడితే భూదేవి తల్లి లాగేసుకుంటుంది. అది నిజమేనండి. ఇష్టంగా చేయాలి కానీ ఏ పనైనా కష్టంగా అనిపించదు. వ్యవసాయానికి వాడే కొన్ని రకాల ఎరువుల వలన మట్టి కూడా పొల్యూషన్ అయిపోతుందంటండి. అందుకే వీలైనంతగా ఆ రసాయనాలను తగ్గించి న్యాచురల్గా దొరికేది ఏముంటుందండి. న్యాచురల్ కంపోస్ట్ అంటే ఆవు పేడ, పిడకలు, కిచెన్ వేస్ట్. అందుకేనండి ఇవి ఎక్కువగా యూజ్ చేసి మేము ఇంట్లోనే పండించుకున్నాము. మరి ఆవు పిడకలు మీరెక్కడ సంపాదించుకొచ్చారు అని డౌట్ రావచ్చు కదా మీకు. మేము డైలీ పాలు తెచ్చుకుంటాం కదండి, తన దగ్గర ఒక బస్తాడు ఆవు పిడకలు అడిగితే తనైతే ఇచ్చారండి, కాదనుకుంటా. ఇంకా ఆ పెంటతోనే ఈ విధంగా మొక్కలనైతే పెంచి ఇటువంటి రసాయనాలు కూడా యూజ్ చేయలేదండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్నా సరే దాంట్లో 2-3 ఆకుకూరలు అయినా పెంచడానికి ట్రై చేయాలి. ఇప్పుడు చల్లింది అయితే కొత్తిమీర అనమాట. కొత్తిమీరను కూడా ఒక మడులాగా చేసేసి దాంట్లో అంతా చదును చేసేసి పైనుంచి కొత్తిమీర సీడ్స్ అయితే చల్లేసాము. చాలా అంటే చాలా వచ్చిందంటే మేము ఒక్కలమే కాకుండా మా చుట్టుపక్కల ఉన్న క్వార్టర్స్ అలాగే తెలుగు వాళ్ళకు కూడా పంపించాము. చాలా వరకు ఎవరు అడిగితే వాళ్ళకు కూడా ఇచ్చేసాము. నేలంతా కూడా ఈ విధంగా చదును చేసేసి మడుల్లాగా కట్టేసామండి. దానికి సపరేట్ చేసామన్నమాట. ఇదైతే పుదీనా చెట్టు అండి. కర్ణాటక ఆమె దగ్గర చిన్న మొక్కను తీసుకొచ్చి ఈ విధంగా అంటితే అది చాలా బాగా వచ్చింది. అప్పుడప్పుడు షార్ట్స్లో చూస్తుంటారు కదా, షర్బత్, పుదీనా షర్బత్ కూడా చేశాను కదా, అది ఇదేనమాట. ఫ్రెష్ పుదీనాతోటి చేశానండి. చాలా పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఈ విధంగా గార్డెన్లో మొక్కల్ని పెంచుకుంటూ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఒక కప్పు కాఫీ తీసుకొచ్చుకొని బయట కూర్చొని గార్డెన్ మధ్యలో కూర్చొని తాగుతుంటే ఉంటుందండి బాబా, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక 3-4 months తర్వాత ఈ విధంగా కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను అనమాట. ఇది చూసారా, ఉల్లిపాయ వింటర్ సీజన్లో బాగా వస్తుంటాయి కదా ఉల్లిగడ్డలు, ఇంకా అందుకనేసి ఆ టైంలో షూట్ చేసిందనమాట. ఇది చాలా అంటే చాలా గ్రో వచ్చిందనమాట. ఇంకా ఇవైతే వంకాయ చెట్లు అనమాట. ఇవి ఎందుకో ముళ్ళొంకాయలు అయ్యాయండి. ఇవి కూడా మధ్యప్రదేశ్ ఇచ్చింది. ఆమె దగ్గర 2 చెట్లు 3 చెట్లు మిగిలిపోయాయంట. సరే ఆమె తీసుకొచ్చి ఇచ్చింది కదా అనేసి మేము కూడా పెట్టేసాము మొక్కలు. అవి కూడా కాయలు బాగానే కాసాయి. ఇంకా ఫైనల్గా అయితే ఇది పాలకూర కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదైతే దగ్గర చల్లడం వల్ల చాలా ఒత్తుగా వచ్చేసింది. ఈరోజు ఈ వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో అనిపించింది అనేసి డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.